వీడు వీడు ఒక మనిషేనా? మందు తాగి మూర్ఖంగా మారిపోయాడు. ఏ మాత్రం కనికరం లేకుండా కడుపు నిండా మందేసి కన్న బిడ్డను కొట్టాడు. నాన్న నన్ను నేను చెప్పేది వినండి నాన్నగారు, ఒక్కసారి వినండి అని చెప్తున్నా గుండెలపై గట్టిగా గుద్దాడు. పాపం ఆ పసిగుండె ఒక్కసారిగా ఆగిపోయింది. బిడ్డను చంపి ఏమీ తెలియనట్టు శవాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లాడు. ఎగ్జాక్ట్లీగా అక్కడే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. స్కూల్ నుంచి లేటుగా వచ్చిన కొడుకుని తండ్రి విచక్షణారహితంగా కొట్టడంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన చౌటుప్పల్లో సంచలనం కలిగించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చౌటుప్పల మండలం ఆరేగూడెంకు చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. పిల్లల చదువు కోసం ఫ్యామిలీ చౌటుప్పల్లోనే నివాసం ఉంటుంది. చిన్న కొడుకు భానుప్రసాద్ కు 14 ఏండ్లు ఉంటాయి. చౌటుప్పల్లోని ఓ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే తాజాగా పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీ నేపథ్యంలో భానుప్రసాద్ స్కూల్లోనే ఉన్నాడు. ఈ కార్యక్రమం అయ్యాక ఇంటికి వచ్చాడు. అప్పటికే రాత్రి 8 గంటలైంది. అదే సమయంలో తండ్రి సైదులు బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. కొడుకు ఆలస్యంగా స్కూల్ నుంచి ఇంటికి రావడంతో కోపంతో ఊగిపోయాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా అంటూ అడ్డుగోలుగా కొట్టాడు. తాను చెప్పేది వినకుండా ఛాతీ మీద పిడిగుద్దులు కురిపించాడు. కాలితో తన్నాడు. తండ్రి దెబ్బలను తట్టుకోలేక ఆ అబ్బాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. బయట ఉన్న తల్లి ఇంట్లోకి పరిగెత్తుకుని వచ్చేసరికి కొడుకు కింద పడిపోయి ఉన్నాడు. వెంటనే తనను చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెట్ల మీద నుంచి కింద పడ్డాడని డాక్టర్లకు చెప్పారు. వైద్యులు పరిశీలించి అప్పటికే అబ్బాయి చనిపోయినట్లు నిర్ధారించారు. ఒక్కసారిగా తల్లి కుప్పకూలిపోయింది. ఈ విషయం బయటకు తెలిస్తే ఎక్కడ సైదులు జైలుకు పోవాల్సి వస్తుందోనని భావించి వెంటనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు భావించారు. అర్ధరాత్రి సమయంలోనే భాను మృతదేహాన్ని సొంతూరు ఆరేగూడెంకు తీసుకెళ్లారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం పొద్దున్నే దహన సంస్కారాలు చేసేందుకు శ్మశాన వాటికకు తరలించారు. తండ్రి బాలుడిని కొట్టడం వల్లే చనిపోయారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే నేరుగా శ్మశాన వాటికి చేరుకున్నారు. బాలుడి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం బాలుడి తల్లి నాగమణి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అబ్బాయి తండ్రి సైదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆరేగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేరానికి ఓ రూపం ఉండదు. జరుగుతున్న ప్రతి రక్త చరిత్రకు చీకటి కోణం ఒకటి దాగి ఉంటుంది. ఆ నేరాన్ని కనిపెట్టి పట్టుకోవడమే పోలీసుల పని. అనేక కేసులు కాలగర్భంలో కలిసిపోతుంటే మరికొన్ని కేసులు ఎటు తేలక కోర్టులో వాయిదాల రూపంలో సాగుతూనే ఉన్నాయి. మరి బాధితులకు న్యాయం జరిగేది ఎలా? ఒక్క మాటనే మేము చెప్పగలం. మీ వైపు నుంచొని మీ తరపున పోరాటం చేస్తుంది మహాక్లూస్. మీ చుట్టూ జరిగే నేరాలను మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించండి. ఇది ఇవాల్టి మహాక్లూస్. రేపు ఇదే టయానికి మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మహా టీవీ, పీపుల్స్ వాయిస్.